మరి వెనక వేస్తూ ఉంటాం. ప్రైజ్లో హల్లెలూయా. మంచిది. వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్తూ మనం కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. రండి ప్రియులారా, ఈరోజు ప్రత్యేకించబడిన వాక్యం మనకి ప్రభువు అనుగ్రహించి ఉన్నాడు. కావున మనందరం కూడా మరి ఈ ప్రత్యేకించబడిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గమనించండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం చూద్దాం రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి కొన్ని మాటలు చదివించి తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ప్రియ దేవుని సంగమా, అప్పుడు జబదయి కుమారుడి తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, చదవండి, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని అనేను. చదవండి. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు తాగగలరా అని అడుగగా, వారు త్రాగగలమని ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికే అది దొరుకునని చెప్పాను. చాలు. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు వందనాలు. మహోన్నతుడ, మీ స్తోత్రాలు తెలుస్తూ, ప్రభా, మా ప్రియ దేవుడివై ఉన్నావు, మా నాథుడివై ఉన్నావు, మా ప్రాణప్రియుడివై ఉన్న నీకు నైనా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మరొకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా ప్రభా, మాకు సహాయం కావాలి. మానవుల సహాయం, రాజుల సహాయం, అధికారుల సహాయం కాదు కానీ ప్రభా, దైవమై ఉన్న నీ సహాయం మాకు కావాలి. నాయనా, మీరు సహాయం చేస్తే మేము మాట్లాడగలం, మీరు సహాయం చేస్తే మేము వినగలం, మీరు సహాయం చేస్తే మేము మార్చుకోగలం, మీరు సహాయం చేస్తే మా స్థితి మార్చుకోగలం. ప్రభా, ఏదేమైనా మీ సహాయాన్ని కోరుచున్నాం. చదవబడిన వాక్యాన్ని దట్టగా సూటిగా మాతో మీరు మాట్లాడుచుండగా నాయనా, ఇదిగొన్న తండ్రి, మేమే పెడదారిని పడకుండా నాయన నీ వాక్యాన్ని అనుసరిస్తూ వింటూ ఆశతో ఆసక్తితో ప్రభా ఆ మార్గంలో నడవడానికి సహాయం చేయండి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి ప్రభా నీ నోటి బోరుగా నీ చేతి ఆయుధంగా నన్ను వాడుకోండి. ప్రభా, ఇంచున్న ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలు దీవించండి, రావాల్సిన కూడా నడిపించండి. నాయన, షడ్యంతరాల ద్వారా విన్న బిడ్డలు దీవించండి, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా దీవించండి. ప్రతి వారికి కూడా ప్రభా వారి మతాలని, మార్గాల్ని మార్చుకొని నాయన ఇదిగోన్న తండ్రి వారి ఆలోచనలు మార్చుకొని ప్రభా నాయన జీవించే భాగ్యాన్ని దయచేయండి. నాయన, మానవ జీవితం నాయన భూమి మీద ప్రభా యాత్రికులని, ప్రయాణికులని ఏదో ఒక రోజు ప్రభా ఇదిగో నా తండ్రి గమ్యానికి చేరాలని ఆశ కలిగి, ఆలోచన కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని నాయన చదవబడిన వాక్యాన్ని తేటగా సూటిగా మాతో మీరు మాట్లాడారు. యేసునామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. చూద్దాం ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా మనందరం చదువుకున్న మాట ఏంటంట, అప్పుడు ఆ జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయగా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు జబదయి కుమారులు అంటే వారి తల్లి కూడా యేసుతో మాట్లాడడానికి యేసు దగ్గరికి వారి బిడ్డలను తీసుకొచ్చి, అయ్యా నీ కుడి పక్కన ఒకళ్ళు, నీ ఎడమ పక్కన ఒకళ్ళు, అయ్యా మా పిల్లలు ఉండటానికి అయ్యా అవకాశమి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారట, అమ్మా మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. 22వ వచనంలో ఉంది కదా, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా, వారు
త్రాగగలమనిరి. జాగ్రత్తగా వినాలి. ఈ రోజున మనం ప్రత్యేకించబడి ఈ రోజున బల్లారాధనలో చేవేస్తాం. మనం కూడా ఒక గిన్నెలోది తాగుతాం, అవునా కదా? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని వాక్యం చెప్తున్నది. అయితే యేసుక్రీస్తు వారిని ఆమె ఏమడిగింది? అయ్యా, ఒక కుమారుని నీ ఎడమ పక్కుంచు, ఒక కుమారుని నీ కుడి పక్కుంచు. ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో కూడా ఆ రీతిగా ఉంచాలి అయ్యా, నీ పక్కన ఉండాలి అని ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వేమడుగుతున్నావు నీకు అర్థమవుతుంది? అసలు నువ్వు అడగకూడనిది అడుగుతున్నావు అంటే, లేదయ్యా, నేను కరెక్ట్గానే అడుగుతున్నాను. నా బిడ్డలు నీతో ఉంటే బాగుపడతారు, నా బిడ్డలు నీతో ఉంటే దీవించబడతారు, నా బిడ్డలు నీతో ఉంటే ఆశీర్వదించబడ్డారు పడతారు, నా బిడ్డలు నీతో ఉంటే మంచిది అని ఆమె ఎవరికి అప్పచెప్పిందంట? పరలోక రాజ్యమై ఉన్న క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళిందంట. అయితే ఆయన అంటున్నాడు కదా, అందుకు యేసు, మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు. జాగ్రత్తగా వినాలి. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? జాగ్రత్తగా వింటే ఈ గిన్నె ఏంటి, ఈ గిన్నెలో ఉన్నదేంటి, ఈ గిన్నెకి సాదృశ్యం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఈ రోజున చాలా మంది బల్లారాధనలో చేవేస్తారు. ఈ రోజున ప్రత్యేకించబడి 2వ ఆదివారంలో 4వ ఆదివారంలో బలలో చేవేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే బలలో చేవేయంగానే పరలోకం వెళ్తామని, నా రొట్టె తిని ఆ ద్రాక్ష రసం తాగగానే మనం పరలోకం వెళ్తామనేది చాలా పొరపాటు. ప్రియులారా, మనం చేయవలసినవి చాలా ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనం అవలంబించాల్సినవి చాలా ఉన్నాయి, అనుభవించాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ చూస్తే, నేను త్రాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా అని అడుగగా వారు త్రాగగలము అనిరి. అంటే తొందరపాటుతో అన్నారా, లేకపోతే ఎలాగైనా ఆయనతో పాటు ఉండాలి అని అన్నారా అనేది అర్థం కాని విషయం. ప్రియులారా, అసలు గిన్నె అంటే ఏంటో ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, జాగ్రత్తగా వినాలి. 42వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. అమ్మ మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. ఇప్పుడు ఏంటంటే ఇది అమ్మా, ఏ గిన్నె? జాగ్రత్తగా విందాం. మళ్ళీ ఇంకొక మాటను కూడా చదువుదాం. మళ్ళీ ఎందుకు మీరు కంగారు పడతాం? మత్తయి సువార్త 26:39 ఒకసారి చదువుదాం. 39 అదే అధ్యాయం. అమ్మా, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించమని ప్రార్థించను. జాగ్రత్తగా వినాలి. ఈ గిన్నెంటి? శ్రమ. ఈ గిన్నెంటి? వేదన, బాధ, కష్టం, కన్నీరు అన్ని కూడా కలిపితే ఈ గిన్నె. జాగ్రత్తగా వినాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఆళ్ళతో అన్నాడు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు తాగగలరా అంటే వారు ఏమంటున్నారంటే, తాగుతామయ్యా అని అంటున్నారు. ఇప్పుడు తాగారా లేదా అనేది ఇక్కడ మనం చూడాలి. ప్రియులారా, మనం జాగ్రత్తగా వింటే బల్లలో చేవేస్తున్నాం, అంటే రొట్టెని తీసుకుంటున్నాం, ద్రాక్ష రసం తీసుకొని ఇదే గిన్నె, ఇదే మనల్ని పరలోకం చేర్చేదంటే కొంతవరకు నిజమే. కానీ అయితే ఇక్కడ వీరు ఏమన్నారంటే, మేము త్రాగగలం. ఏం త్రాగుతారు? త్రాగటానికి యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను త్రాగబోయే గిన్నె ఏంటంటే శ్రమ అంటున్నాడు. అయ్యా, నీ చిత్తమైతే నా యొద్ద నుంచి ఈ గిన్నెను తొలగించు, మరణాన్ని తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు అని అంటున్నాడు. ఏంటయ్యా ఈ గిన్నె అంటే మరణం. దేని కొరకు అంటే నీ కొరకు, నా కొరకు ఆయన పడుతున్న శ్రమ,
జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి. అయితే మరి వీళ్ళేమంటున్నారు, మేము కూడా తాగగలమయ్యా, మేము కూడా తాగుతామయ్యా, నీ గిన్నెలోనిది మేము తాగుతాం, నువ్వు దేనిలో చెయ్యి వేస్తావో దానిలో మేము వేస్తాం, ఏ గిన్నెలోది తాగుతామో ఆ గిన్నెలోది తాగుతామని యాకోబు యోహాను మాట్లాడారట. యాకోబు యోహాను గురించి ఓ 2 మాటలు మాట్లాడుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. రండి చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం కూడా చదవచ్చు, కుదిరితే చదవండి, లేకపోతే 2వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించిను, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని. జాగ్రత్తగా విందాం ప్రియులరా. ఎక్కడ యాకోబుని ఏం చేశారట? ఎలాగా? ఖడ్గము చేత. అపోస్తలులు అనబడిన వారిలో యాకోబు కూడా మరి బహురోషగాడు అని చెప్తున్నారు. చాలా ఇంటెలిజెంట్, తెలివి కలిగిన వాడు, చురుకుగా ఉండేవాడు, పౌరుషంగా ఉండేవాడు అని ఇక్కడ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయితే యాకోబు మరి ఉన్న అపోస్తలు అందరిలో కూడా మొట్టమొదట హతసాక్షి అని రాయబడి ఉన్నది. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేనిలో చేయి వేశాడు? నేను త్రాగే గిన్నెలోనిది మీరు తాగలేరు అనంటే త్రాగుతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏ గిన్నెను తొలగించమన్నాడు? మరణం అనే గిన్నెను, శ్రమ అనే గిన్నెను, బాధ అనే గిన్నెను, హింస అనే గిన్నెను, వేదన అనే గిన్నెను, అవమానం అనే గిన్నెను తొలగించమన్నారట. అయితే ఆయన ఆ గిన్నె గురించి మాట్లాడితే వీరు కూడా అన్నారట, అయ్యా అదే గిన్నెలో మేము కూడా చేయి వేస్తాం, అదే గిన్నెలో మేము కూడా తాగుతాం అని అన్నారట. అన్న తర్వాత యాకోబు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 14 సంవత్సరాలకు చనిపోయాడని తెలుస్తుంది. ప్రియులరా, 14 సంవత్సరాలు కూడా ఆయన చేసిన పరిచర్య అంత ఇంత కాదు. యాకోబు చేసిన పరిచర్య రోషగాడై చేశాడట. యూదుల వరకు, యూదులలో చాలా మందిని మార్చిన వాడు ఆయన. అంతేకాదు అన్య రాజులను సైతం మార్చి, అన్య రాజులను సైతం యేసుక్రీస్తు వారికి తిప్పగలిగిన వాడు ఆయన. చాలా పౌరుషం కలిగిన వాడు. ఆయన పేరు ఉరిమేడి వారు అని పెట్టాడు. యోహానుకి యాకోబుకి దేవుడు పెట్టిన పేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పెట్టిన పేరు ఏంటంటే ఉరిమేడి వారు. అంటే బాగా ఉరుములాగా పని చేస్తారు, మెరుపులాగా పని చేస్తారు, బాగా గర్జిస్తారు సింహము వలె అని బాగా పేరుంది వాళ్ళకి. ప్రియులరా, అలాంటి యాకోబు పరిచర్య చేస్తే, యాకోబు చేసిన పరిచర్య చాలా చక్కగా జరిగించాడని, అద్భుతంగా చేశాడని, యూదులందరినీ మారుస్తున్నాడని, రోమాలో ఉన్న వారిని కూడా మారుస్తున్నాడని, వాళ్ళందరూ చేసిన పని ఏంటంటే మనా అనుకునే వారే యూదులే చాలా మంది యాకోబుని పట్టుకొచ్చి ఆ రాజుకి హేరోదుకి అప్పచెప్తే, ఏ రోజు ఏం చేశాడట? ఆయనకి చిరఛాదనం, తల నుండి మొండెం వేరైపోయిందంట. అంతగా అంటే హింసించి చంపేశారు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం తప్పించమన్నాడు? గిన్నె నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఏంటి ఆ గిన్నె అంటే? శ్రమ అని చెప్పాం, లేదు మరణం అని చెప్పాం. ఇప్పుడు ఆ గిన్నెలోనే మేము చెయ్యేస్తాం అన్నారు. ఎవరు? జబదయి కుమారులు యాకోబు, యోహాను. అయితే యోహానుకి అన్న యాకోబు, యోహాను కన్నా పెద్దవాడు యాకోబు అని చెప్తున్నారు. ప్రియులరా, అయితే ఈ జబదయి కుమారులు ఇరువురిలో దేవునితో ఉండటానికి ఇష్టపడిన వాడు ఒకడు. మొట్టమొదటిగా యాకోబు అయిన వాడు ఎలా మరణించాడట? ఖడ్గము ద్వారా మరణించాడు. అయితే ఇప్పుడు నీ యొక్క గిన్నెలో మేము కూడా చేయి వేస్తాం అన్నారు. చూసావా? అనగా నీ మరణములో నేను కూడా వాటాదారుని అవుతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. బల్లలో చేయి వేయటం అంటే, గిన్నెలో చేయి వేయటం అంటే ప్రియులారా, ఒక్క రొట్టి తినటంలో కాదు, దేవుని పడిన శ్రమలో, దేవుడు పడిన అనుభవంలో, దేవుని వచ్చుకున్న విధానంలో, దేవుడు మనకు నేర్పిన పద్ధతిని కూడా మనం నేర్చుకోవాలి. ఊరకనే అనలేదాళ్ళు, అయ్యా నీ గిన్నెలోది మేము త్రాగుతాం, నీ గిన్నెలోదే మేము కూడా త్రాగగలం అని అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఉంటాడేమో బహుశా. ప్రియులారా, అయితే ఆ గిన్నె ఏంటి అంటే మరణం. అంటే ఆ మరణాన్ని కూడా
సునాయాసంగా అనుభవించాడట అతడు. దేవుని స్తోత్రం. ఎందుకయ్యా ఆ మరణాన్ని అంత సునాయాసంగా అనుభవించామంటే లేఖనాలు చెబుతున్న పద్ధతి ఏంటంటే, మాట ఏంటంటే, యేసుక్రీస్తు అమ్మట తిరిగి యేసుక్రీస్తుతో ఉంటూ యేసుక్రీస్తు చేసిన చాలా అద్భుతాలను చూశాడట అతను. వారి అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా అద్భుతాన్ని చూశారట. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మరణించిన వారు లెగవటం, ఇవన్నీ చూసిన తర్వాత చావు అనే దాన్ని లెక్క చేయలేదంట వాళ్ళు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుతో ఉంటే ఇక్కడ మరణించినా కూడా అక్కడ లెగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, జాగ్రత్తగా వినాలి. ఏంటంట? యేసుతో చూశారు, యేసుతో నడిచారు, యేసుతో తిన్నారు, యేసుతో ఉన్నారు. యాకోబు, పేతురు, యాహోను, యాకోబు. అంతేనా? పేతురు, యాహోను, యాకోబు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ముగ్గురుని తీసుకొని వెళ్ళేవాడట. వీళ్ళ ముగ్గురే. ఆ 12 మందిలో ప్రత్యేకించబడిన వారు ఈ ముగ్గురు. ఈ ముగ్గురికి అంత మరి ప్రయారిటీ ఇచ్చాడట ప్రియులారా. కాబట్టి వారిలో మొట్టమొదట హతసాక్షి ఎవరంటే యాకోబు. ఈ యాకోబు యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుతంలో ఉన్నాడట. ఎక్కడ అద్భుతం చేస్తే అక్కడ ఆయన ఉన్నాడట. ఎక్కడ ఆశ్చర్య కార్యం చేస్తే అక్కడ ఆయన ఉన్నాడట. ఎక్కడ స్వస్థత కార్యం చేస్తే అక్కడ ఆయన ఉన్నాడట. ఎక్కడ సమాధానాన్ని ప్రకటిస్తే అక్కడ ఉన్నాడట. ఎక్కడ రోషంగా ఆయన సువార్తను ప్రకటిస్తే అక్కడ ఉన్నాడట. ఎక్కడ ఆయన నెమ్మదిగా మాట్లాడితే అక్కడ ఉన్నాడు. అంటే ప్రతి చోట ఆయన ఉండి ఈయన నేర్చుకున్నది ఏంటంటే, పునరుద్ధానం అంటే ఏంటి అని అంటే ప్రభుతో జీవించటమే. కాబట్టి నేను ఇక్కడ మరణించినా అక్కడ ఉండాలి. కాబట్టి నేను ఆయన గిన్నెలోది త్రాగుతా. దేవుని స్తోత్రం. త్రాగగలను అన్నారట వాళ్ళు. త్రాగగలమో? ఏం త్రాగగలమో? నువ్వే గిన్నెలోది తాగుతావో ఆ గిన్నెలోది మేము కూడా తాగుతామయ్యా. ఎందుకు అనంటే నీతో ఉండటం మాకు ఇష్టం, నీతో ఉంటే మాకు సంతోషం, నీతో ఉంటే మా తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు. ఎందుకంటే ఒక మంచివాడి సమాసం నా బిడ్డలకి అప్పగించాను నేను. జబదయి కుమారుల తల్లి యాకోబు, యాహోను తల్లి అంటుందంట, అయ్యా నా కుమారుల్ని పరలోక రాజ్యములో కూడా ఒకరిని కుడి పక్క ఒకరిని ఎడం పక్క ఉంచగలిగితే మంచిది అని చెప్తుందట. ఈ ఆశ తప్ప? మనకుందా? మరి మనకుందా? మా పిల్లలు ఏం చేయాలా? మన పిల్లలు ఏం చేయాలి? మంచి ఉద్యోగం చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి, బాగా అనుభవించాలి. సంతోషంగా ఉన్నామంటే అర్థం ఏంటంటే డబ్బులే అని, ఈ లోకంలో డబ్బులే అని అనుకుంటున్నారు చాలా మంది. నిజంగా సంతోషంగా ఉన్నామంటే డబ్బులు కాదండి. సంతోషంగా ఉండటం అంటే, ఆనందంగా ఉండటం అంటే, ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి ఆయనతో పాటు నడవటమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో నడిచేవాడు సంతోషంగా ఉంటాడు. ఆయనతో నడిచేవాడు చింతించకుండా ఉంటాడు. ఆయనతో ఉండేవాడు దిగులు పడకుండా, ఆయనతో ఉండేవాడు ఆనందంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ శ్రమ అనేది సహజం. ఈ శ్రమ కొద్ది కాలమే అంటున్నారు లేఖనాల్లో. కొద్ది కాలం శ్రమ పడితే ఆ తర్వాత ఏంటంటే బహు ఆనందం. ప్రియులర్, కాబట్టి ఇక్కడ మీరు చూసిన మాటను బట్టి ఏమంటారంట? యేసు తర్వాత 14 సంవత్సరాల కంట ఆ యాకోబును తీసుకొచ్చి హేరోదు అనబడిన రాజు ఆయన ఏం చేశాడట? చంపాడు. కానీ ఈయనేమన్నాడట? నువ్వు ఏ గిన్నెలో చెయ్యి వేస్తావో, ఏ గిన్నెలో త్రాగుతావో ఆ గిన్నెలోది మేము కూడా త్రాగుతాం అని చెప్పారు. ఆ తల్లి ఏం అప్పచెప్పింది వాళ్ళకేనంటే తాత్కాలికంగా శ్రమ. అయితే ఆ శ్రమను జయించిన వాడు ఏడుంటాడంట? పునరుద్ధానంలో ఉంటాడు, పరలోకంలో ఉంటాడని తెలుసుకున్న ఆమె ఆయన దగ్గరికి తీసుకొచ్చిందట. ప్రియులరా, నీ బిడ్డలు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వు ఒకవేళ ఈరోజు బల్లలో చేయవేయగలిగితే, ఏదో ద్రాక్షరసం తాగి ఆయన శరీరాన్ని తింటే అంతవరకు నీకే పనిచేస్తుంది. మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి? నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తారు? నీ బిడ్డలు ఏం అనుభవిస్తారు? నీ బిడ్డలు ఏం అనుభవించడానికి నువ్వు సిద్ధపరిచావు? నీ బిడ్డలకి నువ్వు చూపించిన మార్గం ఏంటి? నీ బిడ్డలకి నువ్వు తెలియపరిచిన ఆలోచన ఏంటి? నీ బిడ్డలకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? జాగ్రత్త ప్రియులారా, ఈ ప్రశ్న నీదే. నీకు నువ్వే ప్రశ్న వేసుకో. ఎందుకంటే
జబదయి భార్యకి తెలిసింది, యేసుతో వీళ్ళుంటే ఈ లోకములో తాత్కాలికమైన శ్రమ రావచ్చేమో, కానీ నిత్య రాజ్యంలో నా బిడ్డలిద్దరూ ఆయనతో ఉంటారు. చప్పట్లు కూడా గట్టిగా ఒకసారి జాగ్రత్తగా ప్రియులేరా ఆలోచించి, ఒకవేళ ఆయనతో ఉంటే ఈ లోకంలో అవమానం, నింద, బాధ, కష్టం అన్నీ రావచ్చు. వచ్చినా సరే ఖచ్చితంగా ఏముంటదట, నిత్య రాజ్యంలో నా బిడ్డలు ఆయనతో కూడా ఉంటారు. ప్రియులరా, ఇది నువ్వు కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే యాకోబు చేసిన త్యాగం ఏంటంటే, అయ్యా నీ గిన్నెలో మేము కూడా తాగుతాం, నీ గిన్నెలో నీ శ్రమలో పాలిభాగస్తులు అవుతాం, నీ కష్టంలో వాటాదారులు అవుతాం, నీ అవమానాల్లో నీ నిందలో నువ్వు వేయించుకున్న ఉమ్ములో కూడా మేము కూడా వాటాదారులు అవుతాం. అయ్యా నువ్వు తిన్న పిడిగుద్దులలో మేము వాటాదారులు అవుతాం. అయ్యా ఒకడు వెనక నుంచి కొట్టి నిన్ను కొట్టింది ఎవడో చెప్పుకో అనే దానిలో కూడా మేము వాటాదారులు అవుతాం. నీ గడ్డం పీకించుకున్నావే దానిలో వాటాదారులు అవుతాం. నువ్వు పక్కలో బళ్ళెం పొడిపించుకున్నావే దానిలో వాటాదారులు అవుతాం. ఏమయ్యాడంట, చివరాఖరికి చంపేస్తానంటే తలొంచి చిరఛాదనానికి సిద్ధపడిన యాకోబు శ్రమలో కూడా దేవుణ్ణి గణపరిచిన యాకోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. శ్రమలో కూడా దేవుణ్ణి గణపరిచిన యాకోబు, దేవుని పోలి నడిచిన యాకోబు అని చెప్తా ఉన్నారు. ప్రియులారు, ఈ రోజున నువ్వు దేనికి కావాలి? యేసుని నమ్మితే అంత సుఖం కావాలి, యేసుని నమ్మితే సంతోషం ఉండాలి, యేసుని నమ్మితే ధనం కావాలి, యేసుని నమ్మితే పొలం కావాలి, యేసుని నమ్మితే ఆరోగ్యం కావాలి, యేసుని నమ్మితే మనకి అన్నీ కావాలి. కానీ యేసు పడిన ఆ కష్టములో, యేసు అనుభవించిన ఆ బాధలో మనకి పాలిభాగం అవసరం లేదు కదా. చాలా మంది కొడుకులు చేసే పని ఏంటంటే, మీ నాన్నకి చాలా ఆస్తి ఉంది అబ్బాయి, మరి ఆస్తి మరి మీ నాన్న చనిపోయాడు కాబట్టి ఎవరికి ఇవ్వమంటావంటే, 2-3 కొడుకులు ఉండి లేకపోతే 4 అనుకో, ఇంటికి పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ రావాలండి అని ఒకడంటే, చిన్నోడు అంటాడు ఇంటికి చిన్నవాడిని కాబట్టి నాకే ఎక్కువ ఇవ్వాలి. అదేంటి 4 కాబట్టి 4 సమానంగానే తీసుకున్నాం. అదే మీ నాన్న అప్పులు చేసాడు అబ్బాయి, ఒక 20,000 ఉన్నాయి, మీరు 4 మీద 4-5 నాకేం తెలియదండి, అన్ని పెద్దోడికే పెట్టాడు కదా, అన్నీ పెద్దోడికే పెడుతున్నాడు, పెద్దోడే కడతాడు, మాకేం పని, నాకు తెలియదండి, పద్దాకలు చిన్నోడి దగ్గరే ఉంటున్నాడు, చిన్నోడే చూసుకుంటాడు. అది అంటే తండ్రి శ్రమలో చెయ్యవేయటం కానీ, తండ్రి శ్రమలో వాటాదారులు అవటం కానీ ఒప్పుకోవటం లేదు. కానీ యాకోబు యోహాను అన్నారంట, నువ్వే గిన్నెలోది తాగుతావో అదే గిన్నెలోది మేము కూడా తాగుతా ఉన్నారంట. గట్టిగా చప్పట్లు కొడతాం ప్రియులారా. ఏంటంట, నువ్వే గిన్నెలోది తాగుతావో అదే గిన్నెలోది మేము. నువ్వు లోకంలో ఎలాగ అవమానించబడతావో ఆ అవమానాన్ని, నువ్వు ఎలా నిందను భరిస్తావో ఆ నిందని, నిన్ను ఎలా శ్రమ పెడతారో ఆ శ్రమలో మేము ప్రతి దానిలో వాటాదారులు అవుతాం. అదే గిన్నె, ఆ గిన్నెలోది మేము తాగాలి. ఎందుకంటే మేము చూసాం, నిజమైన దైవ కుమారుడవు నీవే, నిజమైన లోకరక్షకుడు నీవే, నిజమైన దేవుని కుమారుడవు నీవే, నిత్య రాజ్యానికి మమ్మల్ని చేర్చేవాడు నీవే. కాబట్టి నీ శ్రమలో అనగా నువ్వేసే గిన్నెలో మేము కూడా అయ్యా తాగుతాం. నువ్వే గిన్నెలోది తాగుతావో అదే గిన్నెలోది తాగుతామని యాకోబు తన శ్రమలో లేదో మరణములో యేసుక్రీస్తు పాలివాడయ్యాడంట, వాటాదారుడయ్యాడంట. దేవుని స్తోత్రం. ఏమవుతున్నాడు? వాటాదారుడయ్యాడు, పాలివాడు. మరి నువ్వేమవుతావు? ఇన్ని సంవత్సరాల క్రైస్తవయములో, ఇన్ని సంవత్సరాలు క్రీస్తునెరిగి, ఇన్ని సంవత్సరాలు ఆయనతో నడుస్తూ, ఇన్ని సంవత్సరాలు ఆయన కోసమే జీవిస్తాను అనుకుంటూ ఉన్న నీవేమై ఉన్నావు? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని వాక్యం స్వచ్ఛమైనది, దేవుని వాక్యమే నిత్యరాజ్యానికి చేర్చేది. కాబట్టి నువ్వేమై ఉన్నావు? ఏ రోజైనా ప్రభుతో ఈ మాట అన్నావా? అయ్యా నీ వలే శ్రమ పడాలని చిన్న ఆశ, నీ వలే నిందను అనుభవించాలని చిన్న కోరిక. ఎప్పుడైనా ఎక్కడైనా ఒకసారి నిన్ను బట్టి నేను అవమానించబడితే, నిన్ను బట్టి నేను నిందించబడితే నాకు సంతోషమయ్యా. దేని స్తోత్రం. నిందించబడ్డావు ఎప్పుడన్నా?
అవమానించబడ్డావు ఎప్పుడన్నా? ఎవరైనా మనకి తెలియక ఒక మాట అన్నారనుకో, క్రైస్తవులమైన మనమే 4 మాటలు మాట్లాడతాం. వాళ్ళు అనేది ఒకటే పాపం, కానీ మనం 4 అంటాం. ఎందుకంటే రోషం కలిగిన క్రైస్తవులం అండి. దేనికాడ రోషం? పనికి మాలిన వాటికాడ రోషం కాదండి. పనికొచ్చే వాటికాడ రోషాన్ని చూపించాలి. ఆ రోషం ఎక్కడ చూపించాడు? యాకోబు మరణంలో చూపించాడు. దేవుని సువార్త ప్రకటిస్తే చంపేస్తాం, అయినా పర్వాలేదు. దేవుని గురించి మాట్లాడితే చంపేస్తాం, అయినా పర్వాలేదు. ఆ యొక్క సువార్త చెప్పి అనేకులను నువ్వు యూదులుగా మారుస్తున్నావు, క్రైస్తవులుగా మారుస్తున్నావు, నిన్ను చంపేస్తాం, పర్వాలేదండి. ఎంతో మందిని మార్చాడు. రాజులు సైతమే మార్చాడంటే యాకోబు. ప్రియులారా, నిజం. ఒక నరహంతులకు తెగను కూడా మార్చాడట. దేవుని విసర్జించిన ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి నేనున్నా దేవుని కొరకని దేవుని మాటలు చెప్పేవాడట. అక్కడ రాకెందుకండి, ఒకచోట ఆయన పట్టుకున్నారట. పట్టుకుని ఆయన్ని బంధించి కొడతా ఉంటే, బంధించి కొడుతున్న సమయంలో మౌనంగా ఉన్నాడట. మౌనంగా ఉన్నందుకు అక్కడ ఒక సైన్యాధిపతి మారాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోమీయులు ఈయన్ని బంధించి కొడతా ఉంటే ఆయన మౌనాన్ని పాటించాడట. ఏంట్రా ఈడు ఇంత చేస్తున్నా కూడా ఇలా చేశాడనంటే అది దేవుని ప్రేమ అని తెలియపరిచినప్పుడు ఆయన మారితే ఈయన్ని కలిసిపడి చంపేశాడంట. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఒక్కొక్కసారి నీ మౌనం ఎదుటివారి మార్పు కొరకు ఉపయోగపడింది. ఒక్కొక్కసారి నీ రోషం దేవుని సేవను మరి గుర్తించేలాగా చేసింది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎప్పుడూ ఒకలాగే ఉండటం కాదు, కానీ సమయాన్ని బట్టి మనం ఏం చేయాలా? జ్ఞానాన్ని ప్రదర్శించాలి. ప్రియులరా, తర్వాత అపోస్తులు ఒకటి చూద్దాం రండి. అపోస్తులైన మరి యాకోబు ఏం చేశాడో, యాకోబు ఆయన యొక్క మరణములో దేవుని యొక్క శ్రమలో పాలుభాగస్తుడేట. అయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఒక ఆయన ఇంకొక దానిలో చేయవేశాడట. చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను, సరిగ్గా చదువు, పాలివాడనయ్యున్న యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున దేవుడు ఆయన్ని రక్షించారు. తలసల కాగుతున్న నూనెలో ఆయన ఏం చేశారంట? పడవేశారు. ఆయన దేనిలో చేయి వేశారు? క్రీస్తు అనే శ్రమలో కూడా చేయి వేయటానికి ఇష్టపడ్డాడు. అంతే కదా, ఆయన క్రీస్తును చూశాడు. ఆయన ఎలా హింసించారో, ఆయన ఎలా బాధ పెట్టారో, ఆయన ఎలా మరి నవ్వులు పాలు చేశారో, ఆయన ఎలా అపహాసించారో ఇదంతా చూసిన అపోస్తులుడైన యోహాను కూడా ఏం చేశాడంటే దేవుణ్ణి గణపరచడంలో పడవేశారట. అది ఎట్లా ఉంటుందంటే సముద్ర తీరంలో ఒక పాయ, ఆ పాయలో ఏమీ దొరకని ఒక ఎడారి మార్గంలో ఆయన్ని పడేస్తే అక్కడుండి ఆ శ్రమలో ఉండి, ఆ కష్టములో ఉండి, ఆ వేదన బాధలో ఉండి, ఆయన ఆ అడవిల ప్రాంతంలో ఉండి ఆయన ఎవరు సంతోషిస్తున్నాడంట? దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయనంట ఆ శ్రమలో పాలుభాగస్తుడయ్యాడంట. ప్రియులరా, జాగ్రత్త. మాట అన్నంత ఈజీ కాదు. బాప్తిసాలు తీసుకునేటప్పుడు క్రీస్తు కొరకే జీవిస్తా, క్రీస్తు కొరకే మరణిస్తా. బాప్తిసం తీసుకునేటప్పుడు నమ్మక జబదయి భార్య వచ్చి వాళ్ళ కుమారుల్ని వేస్తూ, అయ్యా ఒక పక్క ఒక పక్క ఉండడానికి నువ్వు అవకాశం ఇస్తావా అని అడిగితే, అమ్మా నిజమే, నేను అలా గిన్నెలో తాగితే తాగొచ్చేమో కానీ పరలోక రాజ్యంలో నా పక్కన ఉంటారో ఉండరు అనేది నేను గ్యారెంటీ ఇవ్వలేననే మాట. అయినా సరే, దేవుని స్తోత్రం, ఏంటంట, అయినా సరే అదే గిన్నెలోది మేము త్రాగుతాం. బా, ఏంటండి వాళ్ళ నమ్మకం, ఏంటండి వాళ్ళ తెగింపు, ఏంటి వాళ్ళ ఆలోచన, ఆశ, వాళ్ళ ఆశయం, వాళ్ళ కోరిక
ఏంటి వారికి ఉన్న తపన అంటే ఆయనే నిత్యరాజ్యం, ఆయనే సత్యవాక్యం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ మాటను గమనించాలి ప్రతి వారికి కూడా. అయితే ఈ పద్మాసు ద్వీపంలో ఈయన కూడా ఏం చేశాడట, దేవుని గిన్నెలో చేయి వేశాడట. ఏ గిన్నె? యేసుక్రీస్తు వారు ఏ గిన్నెలోదైతే త్రాగారో అది ఉండాలన్న ఆశతో వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు ఏ గిన్నెలోదైతే త్రాగారో ఆ గిన్నెలోదే వీరు త్రాగటానికి ఇష్టపడ్డారు. త్రాగారు కూడా. ఏం త్రాగారు? ప్రతి శ్రమని ఆనందంగా అనుభవించారు, ప్రతి కష్టాన్ని ఇబ్బంది లేకుండా సంతోషంగా అనుభవించారు. ప్రియులారా, ప్రతిదీ వచ్చినదంతా కూడా, ఏమొచ్చినా కూడా అంతా దేవుని చిత్తం, అంతా దేవుని చిత్తం, అంతా దేవుని చిత్తం. దేవుడు కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి దేవాలయములో ఇంటింటను మానక బోధించిరి. చాలు. ఇప్పుడు ఈ 2 వచనాల్లో మీకు అర్థమవటానికి ఏంటంటే, ఒక వచనంలో దేవుని సువార్త ప్రకటించొద్దని వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారట? మహాసభకు తీసుకెళ్లారట. మహాసభలో నిలబెట్టి కొరడాలతో కొట్టి వారిని ఏం చేశారంట? విడుదల దయచేశారు. ఇక్కడ మీరు గమనించగలిగితే నాకు ఎందుకో ఈ వాక్యం చదివేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అంటే, యేసుక్రీస్తు వారు నమ్మిన వీరు ఆ విధంగా ప్రకటన చేయకూడదని, ఆ ప్రకటన చేస్తే మిమ్మల్ని ఇలా కొడతామని ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారంటే కొట్టి చూపించి వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే వీరు వెళ్తా అంటున్నారు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించచ్చు. ఆగండి. ఏ నామమున? యేసుక్రీస్తు నామమున. క్లారిటీ చదవండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున. హలో, ఆస్తిలో వాటా వచ్చింది, నా పేరు కూడా ఉంది. అర్థమైందా? నామిని నాది కూడా పెట్టారు, దానిలో నేను కూడా పాలి భాగస్తుడయ్యాను. నన్ను మరిచిపోలేదు, నన్ను వాటాదారుని చేశాడు. దేనిలో? ఆస్తిలో, అంతస్తులో అని సంబరపడే వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఆ నామము కొరకు అవమానము పొందుటకు, జాగ్రత్తగా వినాలి, యేసు నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున. జాగ్రత్తగా వినాలి, చప్పట్లు కొడతాం గట్టిగా. ఏంటికంట? ఆ నామము కొరకు అవమానించబడటానికి పాత్రులమని ఎంచబడినందుకు వారు సంతోషించారంట. అయ్యా నన్ను కూడా ఈ గిన్నెలో చెయ్యి వేసేయడానికి పాత్రుని చేసావే అయ్యా, మమ్మల్ని కూడా ఈ శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డావే అయ్యా, నీతో పాటు ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా సంచరించడానికి అవకాశం ఇచ్చేవే అయ్యా. ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేని భాగ్యం, ఎందరికో లేని అదృష్టం, ఎందరికో లేని ఈ ధన్యత మాకు అనుగ్రహించమన్నావే, ఉమ్మేస్తే సహించమన్నావే, కాళ్లతో దంతే భరించన్నావే, అందుకు నీకు స్తోత్రం అయ్యా అని వీళ్ళంట ఆ నామమును బట్టి, ఆ నామము కొరకు. జాగ్రత్త, మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయేది. ఇక్కడ ఆగుదాం, ఒక మాట చెప్తాను ప్రియులారా. ఎక్కడంట? ఇక్కడ సంతోషించుతూ మహాసభ నుంచి బయటకు వెళ్ళిపోయారంట. జాగ్రత్తగా వినాలి. మొదటేమో వీళ్ళు ఏమంటున్నారంటే, నన్ను పాత్రులను చేసినందుకు నీకు స్తోత్రం. సంతోషించడం అంటే ఎలాగంటే, ఇప్పుడు నాకు ఒక పోలిక వచ్చింది, మీరందరూ గమనించాలి. ఆ పోలిక ఎలా ఉంటుందో, పిల్లలు చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు.
ఎగ్జామ్స్ రాసిన తర్వాత అంటే ఎగ్జామ్స్ అందరికి ఒకే చోట వేయరు కదా, ఒక్కొక్క చోట ఫ్రెండ్స్ అందరిని వేస్తారు కదా. ఈ ఫ్రెండ్స్ అందరూ ఆ కాలేజీలో జాగ్రత్తగా వినాలి, ఇదే అని నా ఊహ. అయితే ఈ ఫ్రెండ్స్ అందరూ ఆ రూమ్లో కొంతమంది, ఈ రూమ్లో కొంతమంది, ఈ రూమ్లో కొంతమంది ఉంటారు కదా. ఈ రూమ్లో వాళ్ళందరూ ఒకేసారి బయటికి కలిసినప్పుడు వీళ్ళు బాగా సంతోషంగా హే అని చెప్పి హైఫై కొట్టి ఏం చేస్తారు, మామ బాగా రాసావు, నేను నువ్వు ఎలా రాసావు బాబాయ్, నువ్వు ఎలా రాసావు అన్నా అనుకుంటా, నువ్వు ఎలా రాసావు బ్రో అనుకుంటా ఒకరికొకరు ఆనందంగా సంతోషంగా కౌగిలించుకుంటూ వీళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే గోల్ చేసుకుంటా రోడ్ల మీద వెళ్తా ఉంటే ఎవడైనా అడుగుతాడు, బాయ్ ఏందిరా గోల్ చేస్తా అంటే, ఎగ్జామ్స్ అయిపోయినాయండి, అంటే కష్టమైపోయిందండి, ఎగ్జామ్స్ బాగా రాసామండి, ఎగ్జామ్స్ అయిపోయిన ఇయాలతో ఫైనల్ డే ఈరోజు, అందుకే ఎంజాయ్ చేస్తున్నాం మేము అని చెప్పేసి మంచి హోటల్కి వెళ్ళి సంతోషంగా బిర్యానీలు తింటూ ఆనందంగా గడిపే దినాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారా? వీళ్ళు కూడా ఎవరిళ్ళు, ఈ శ్రమలో పాలిభాగస్తులైన వారు కూడా మహాసభ నుండి బయటకు వచ్చి రే నిన్నెన్ని జబ్బులు కొట్టారంటే నన్ను 12 కొట్టారు, ఎందుకంటే 12 క్రీస్తుకి ఆనందం. నిన్నెన్ని కొట్టి నన్ను 7 కొట్టారన్నా, అవునా నిన్నెన్ని కొట్టి నన్ను 3 కొట్టారన్నా, 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ, 7 దేవుని ముగింపు, 12 దేవునికి గోత్రాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ అన్నా వాడు కొడతా నన్ను ఇలా అన్నాడన్నా అంటే నేను దేవునికి మహిమ కలుగును గాక అన్నాను. అన్నా వాడు నన్ను ఇలా కొడతా నన్ను ఇలా అన్నాడన్నా నేను దేవునికే మహిమ కలుగును గాక అన్నాను. నేను అక్కడ రాజీ పడలేదు, తలొచ్చాను కొట్టుకోమన్నాను, ఈ పొంచాను కొట్టుకోమన్నాను, చేతులు పెట్టాను కొట్టుకోమన్నాను. ఏమైనా నా మహిమ దేవునికి కలుగును గాక, ఆ ఘనత దేవునికి కలుగును గాక. ఎందుకు ఆ ఘనత అంటే నన్ను కూడా ఆయన పాలిభాగస్తుని చేశాడు, నన్ను కూడా ఆయన పాత్రను చేశాడు, నన్ను కూడా ఆయన ఆహ్వానించాడు, నన్ను కూడా ఆయన ఇష్టపడ్డాడు, నన్ను కూడా ఆయనతో పాటు పరలోకంలో ఉండటానికి ఆహ్వానించాడన్నా అంటూ వాళ్ళందరూ ఆనందభరితులైపోయారట. మహాసభ నుంచి గంతులు వేసుకుంటా బయటికి వచ్చిన అపోస్తలులు వీళ్ళు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని నామాన్ని గణపరచడం అంటే ఆషామాష కాదు. దేవుని నామాన్ని గణపరచాలంటే ఆ ఓర్పుతో కూడిన నేర్పు ఉండాలి. ఆ నేర్పు నిన్నేం చేసిద్దంటే ప్రతి విషయంలో సంతోషపెట్టిద్దంట. తన్నులు తిని సంతోషపడటం ఏంటండి బాబు, అర్థమైందా? నేను ఇప్పుడు పోల్చిన పోలిక బాగానే ఉందా? కాలేజీ పిల్లల గురించి అవునా కాదా? జాగ్రత్త, నిజమే ప్రియులారా. వీళ్ళు కూడా ఎగ్జామ్ నుంచి బయటపడ్డారు, శ్రమ నుంచి బయటపడ్డారు, శోధన నుంచి బయటపడ్డారు, అవమానం నుంచి బయటపడ్డారు, నిందల నుంచి బయటపడ్డారు. నిందల్లో ఉన్నా కూడా వాళ్ళు ఓర్చుకున్నారు. ఓపికతో ఎగ్జామ్ రాసిన పిల్లలే ఓర్చుకొని రాసి సమయం రంగాల్లో బయటికి వచ్చి అంటున్నారంట, అన్నా నిన్నెన్ని కొట్టారే, అన్నా నన్ను ఎన్ని కొట్టాడో తెలుసా, అన్నా నన్ను ఎలా కొట్టాడో తెలుసా అని మాట్లాడుకుంటూ అక్కడ వీళ్ళు మళ్ళీ ఇంకోటి, ఎరా బాగా దెబ్బ తగిలిందా, హలో ఎరా బాగా దెబ్బ తగిలిందా అన్నా, పర్వాలేదన్నా కొంచెం వచ్చుకోరా, పర్వాలేదు మన దేవుడు మనకి మంచి బలాన్ని ఇచ్చాడు కదా, వచ్చుకోరా అంటే సరేనన్నా. తమ్ముడు నువ్వెలాగున్నావు అని అంటే, అన్నా నన్ను కొట్టారన్న. తమ్ముడు మరి అన్నా నిన్నెలా కొట్టారంటే, నన్ను బాగానే కొట్టారురా, అయినా కూడా దేవుడు ఉన్నాడు కదా, ఆయనే మనల్ని ఆయన బలపరుస్తాడురా అని ఎంత జాలిగా, ఎంత దయగా, ఎంతగా సహనంతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఆనందంలో కూడా ఆ బాష్పాలు చిందిస్తూ కూడా వాళ్ళు అక్కడ నుంచి తిరిగి వెళ్ళిన వైనాన్ని నా కళ్ళతో నేను చూస్తున్నాను. నిజంగా వాళ్ళు ఎగురుతున్న గంతులు నా కళ్ళకు కనపడుతున్నాయి, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నా చెవులకి వినపడుతున్నాయి, వాళ్ళు ఉన్న ఆ రూపం నాకు తెలుస్తుంది ప్రియులారా. నిజంగా అది ఎంత ఆనందం అంటే, దేనిలో ఆనందం అంటే ఆ వాటాదారులు అయినందుకు ఆనందం. దేనిలో వాటాదారులు అయ్యారు? నిజంగా చెప్తున్నా, ఆయన మహిమ ఐశ్వర్యములో వాటాదారులు అయ్యారంట వీళ్ళు. దేవునికి స్తోత్రం. నిజంగా దేనిలోనంట ఆయన మహిమ ఐశ్వర్యములో వాళ్ళు వాటాదారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మనుషులు ప్రతివాడు ఏదో ఒక రోజు చావాల్సిందే, అవునా కాదు? కానీ రహస్యాన్ని తెలుసుకుంది వాళ్ళే, ఇంతవరకు మన వాళ్ళు తెలుసుకోవాలి.
క్రైస్తవులను మనం తెలుసుకోలేదు. రహస్యాన్ని ఏం తెలుసుకున్నా తెలుసా? ఏదో ఒక రోజు చస్తాం, ఏదో ఒక రోజు సావాల్సిందే. అది ఖడ్గం చేత చచ్చినా, యాక్సిడెంట్ ద్వారా చచ్చినా, ఎలాగ చచ్చినా చస్తాం. కానీ ఈ చచ్చేలోపు మనం ఒకటి సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? యేసుతో కూడా ఉండటానికి, యేసుతో కూడా నడవటానికి మనం యేసుని సంపాదించుకోవాలి. సంపాదించుకుంటే ఇక్కడ మరణిస్తాం, ఎప్పటికైనా ఇక్కడ మరణిస్తే నిత్య రాజ్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇది వాళ్ళు కనుక్కున్నారంట. రహస్యం ఏం కనుక్కున్నారంటే, ఈ మరణం సహజం, ఈ మరణం ఎవరికైనా తథ్యం, ఈ మరణం రాని మానవుడు లేడు. అయితే ఇంకొక మరణం ఉందే, అది రాకుండా కాపాడుకునేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. మీకు వినపడుతుందండి? ఆ మరణం ఉంది చూసావా, ఆ మరణం రాకుండా కాపాడుకున్నవాడే క్రైస్తవుడు. వీళ్ళ బాధ అంతా అదే. ఎన్నాళ్ళు ఆయనతో తిరిగి, ఎన్నాళ్ళు ఆయనతో తిని, ఎన్నాళ్ళు ఆయన చేసినని చూసి, ఎన్నాళ్ళు ఆయన చేసినని మనం అనుభవిస్తూ, కళ్ళతో చూసాం, చెవులతో విన్నాం, చేతులతో తాకాం, ఇన్ని చేసిన మనం నరకానికి పోతే బాగోదురా అని డిసైడ్ అయ్యారంట వాళ్ళు. ఏం డిసైడ్ అయ్యారంటే, మరణిస్తే క్రీస్తు కొరకు మరణించాలా, మరణిస్తే క్రీస్తు కొరకు మరణించాలా, జీవిస్తే క్రీస్తుతోనే జీవించాలా. దేవుని స్తోత్రం. ఏడ మరణిస్తే క్రీస్తు కొరకు మరణించు, అక్కడ జీవించేటప్పుడు క్రీస్తుతో జీవిస్తావు. దేవుని స్తోత్రం. జాగ్రత్త ప్రియుల, రాశమాష కాదు. మరణం ఎలాగైనా వచ్చింది. మాటలు చెప్పేవాడికి ఏం తెలుసండి మా బాధలు అంటే? నేనేం చేయలేను. ఎవరికన్నా ఎక్కువ బాధలు పడుతున్నావు? యేసుక్రీస్తు లోకం కొరకు బాధపడ్డాడు. ఒక మాట చెప్పాలంటే, ఈ మరణాలన్నిటి కూడా యేసుక్రీస్తు కొరకు పడ్డారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళ భార్య కొరకు, పిల్లల కొరకు, వారికి ఉన్న ఆస్తిని కాపాడుకోవటం కొరకు, వారికి ఉన్న పొలాలను వారికి ఉన్న అలవాట్లను కాపాడుకోవటం కొరకు కాదు వీళ్ళు మరణించింది. ఎవరి కొరకంట? ఏ గిన్నెలోనైతే యేసు చెయ్యి వేశాడో, ఏ గిన్నెలోనైతే ఆయన తాగాడో, అదే గిన్నెలోని త్రాగారంటే వీళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని వాక్యం ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో కూడా చూడండి. వీళ్ళు ఏం చేశారంటే, మహాసభ నుంచి అంట సంతోషముతో, ఎందుకు అంటే పాత్రలను చేసినందుకు. దేనిలో అంటే కష్టములో. అసలు ఎక్కడైతే కష్టం, మరి పాత్రలను చేసింది దేనికి సంతోషించింది? పరలోకములో ఆయనతో ఉంటాం, మనం ఉంటాం, నువ్వు ఉంటావు, నేనుంటా, మనం ఉంటాం అని సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్ళారంట. ప్రియులరా, మనిషి శ్రమ పడాల్సిందే. శ్రమ పడిన తర్వాత, కష్టపడిన తర్వాత, బాధపడిన తర్వాత, వేదన పడిన తర్వాత, నష్టపోయిన తర్వాత ఎక్కడుంటాడంటే తర్వాత అద్భుతం, అమోఘం అంట. రండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూసి ముగింపులోకి వెళ్దాం. మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అమ్మా, కావున ఇకను దాని చేయనని నాయందు నివసించు పాపమే గాని నేను కాదు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవనని, మేలైనది చేయాలని కోరిక. ఏం చదువుతున్నారు మీరు? రోమపత్రిక 7:17. అవునా? చదవండి. 8:17 నేను చెప్పింది. 8:17. మనము పిల్లలం. నాకు మైండ్ పోయింది మీరు చదువుతుంటే. 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరు కూడా. ఇప్పుడు చెప్పండి, ఏమై ఉన్నాం మనం? వారసులైతే ఏం చేయాలా? వారసులైతే ఏం చేయాలా? పంచుకోవాలి. ఏం పంచుకోవాలి? అన్ని పంచుకోవాలి. కష్ట సుఖాలు పంచుకోవాలి,
లాభ నష్టాలు పంచుకోవాలి, అవునా కాదా? బాధ ఆనందాన్ని పంచుకోవాలి. ఇలా తండ్రికి ఏమేమి ఉన్నాయో కుమారుడు అన్నీ పంచుకోవాలి. పంచుకున్నవాడే వారసుడు, అవునా కాదా? కష్టం వచ్చిందని తుంచుకొని, లాభం వచ్చిందని మానానే మావాడే అని చెప్తే, జాగ్రత్తగా ఒక మాట విందాం. ఎందుకో ఈ మాట గుర్తొచ్చింది. నేను బాగా చిన్నతనం నుంచి కొంచెం రటపతంగా తిరిగేవాడిని అయితే అందరు కూడా నన్నేవాడినవాళ్ళు అంటే ఆడు మీ వాడేనంటగా అంటే ఆడ మావాడేలే ఏం చేద్దాం అనేవాడు. కొన్నాళ్ళు ఎదిగిన తర్వాత గాలెత్తంగా తిరిగి రౌడీగా తిరిగేటప్పుడు అప్పుడు ఏమనేవాళ్ళు అంటే ఆడ మావోడే కానీ బాబు మామూలుడు కాదు అనేవాడు. కొంచెం ఎదిగిన తర్వాత అన్ని విషయాల్లో నేను నైపుణ్యం కలిగి తిరుగుతుంటే పలానోడు మావోడే. ఏడదాకా ఎందుకు, ఒకసారి మా పెదనాన్నగారు అబ్బాయి కొలకలూరు వచ్చాడట. కొలకలూరు వచ్చినప్పుడు కొలకలూరు వచ్చి జామీన్లు అని అడుగుతుంటే ఏ ఊరయ్యా మీది అన్నాడంటే ఎవరో ఒక పెద్ద ఆయన. మాది పిడపర్రండి అన్నాడండి. పిడపర్రులో పలానోడు ఉన్నాడు నీకు తెలుసా అంటే తెలుసండి మా తమ్ముడే అన్నాడంట. వామ్మో ఆడే మనిషి ఆడదేం గుండె అనేవారికి ఆనందం ఎక్కువైపోయి మా తమ్ముడేనండి అన్నాడంట. మా తమ్ముడేనండి. అంతకుముందు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఆ పనికి మాలినోడు ఎవడో నాకు తెలియదు అన్నాడు. నిజం. మమ్మల్ని చాలా మంది అన్నారు, నన్ను చాలా మంది. ఆ తర్వాత ఏమంటున్నారంటే వీడు పనికొస్తాడు అనుకున్నవాడు ఏమంటున్నాడంటే మావాడే. నాలో మా బాబాయ్ కొడుకు, మా పెదనాన్న కొడుకు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా కొడుకు అని చెప్పుకున్నారు. జాగ్రత్త. అంటే పనికొస్తే వారసత్వం పుచ్చుకోవటం వేరు, పనికి రాకపోతే వారసత్వం పుచ్చుకోకపోవటం వేరు. కానీ ఇక్కడ వీళ్ళు వారసత్వం ఎలా పుచ్చుకున్నారో తెలుసా? శ్రమలో వారసత్వం, అవమానంలో వారసత్వం, అవునా కాదా? ఉమ్ము వేయించుకోవటంలో వారసత్వం, బెత్తాలతో కొట్టించుకోవటంలో వారసత్వం, కుక్కని లాక్కెళ్ళే దానిలో వారసత్వం, వెనక నుంచి కొట్టి చుట్టు పీకించుకునే దానిలో వారసత్వం, ఎవడైనా ముఖం మీద కాండిచి ఉమ్మిస్తే ఉమ్మేయించుకునే దానిలో వారసత్వం, పనికి మాలినోడా అనే దానిలో వారసత్వం. జాగ్రత్తగా వినాలి. నువ్వు 3 మేకులు పీక్కోలేనుడు నువ్వేం దేవుడురా అంటే దానిలో కూడా వారసత్వాన్ని పుచ్చుకున్నారంటే వీళ్ళు. జాగ్రత్త. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఎవరు వారసులు అంట మీరు? అమ్మా, ఏ వారసులు? మీరు బైబిల్ చదువుతున్నారు కానీ సరిగ్గా చదవట్లేదు. ఎన్నిసార్లు చదివినా అదే చదువుతున్నాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు. చెప్పండి చదువుతున్నారుగా అక్కడ. క్రీస్తుతో వారసులం, క్రీస్తు వారసులం. అంతేగా? క్రీస్తుతో వారసులం అంటే క్రీస్తు వారసులం కాదు. అక్కడ దేవునికి వారసులం అవుతాం, క్రీస్తు వారసులం కాదు. చదువుతున్నారుగా బైబిల్, అక్కడే ఉందిగా. మళ్ళీ చదవండి, మీకు అర్థం కాల. మనము పిల్లలమైతే వారసులము ఇప్పుడు చెప్పు. ఎవరైనా తండ్రి అయిన దేవుడి వారసులం, క్రీస్తు వారసులం కాదు. క్రీస్తుతో శ్రమపడి దేవునికి వారసులం అయ్యాం. అర్థమవుతుందా? క్రీస్తుతో శ్రమపడిన వాడు దేవుని వారసుడు అయ్యాడు. ఎవరితో పాటు? క్రీస్తుతో పాటు. ఇప్పుడు క్రీస్తు మనకి సహోదరుడై ఉన్నాడు అని కూడా చెప్పచ్చు. అర్థమవుతుందా? ఆయన తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయనే గురువు, ఆయనే దైవం, ఆయనే సహోదరుడు, ఆయనే నీ రక్షకుడు. జాగ్రత్తగా వినాలి. అంటే పదాలు మారొచ్చేమో కానీ ఆయన క్యాడర్ మారదు. హలో, మీకు అర్థమవుతుందో లేదు? పదాలు మారొచ్చు కొన్ని సందర్భాల్లో, క్యాడర్ మారదు. పదాలు మారొచ్చేమో కానీ ఆయన క్యారెక్టర్ మారదు. కాబట్టి చదివేటప్పుడు మనం మైండ్ పెట్టి చదివితే మనకు అర్థమైంది. ఇక్కడ మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా, గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తుతో కూడా
మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, ఎవరితో? క్రీస్తుతో శ్రమపడిన ఎడల అమ్మా క్రీస్తు తోటి వారసులం, ఆయన తోటి వారిమి. ఇప్పుడు అర్థమైందా? పోనీ జాగ్రత్తగా వినాలి. దేనిలో? శ్రమలో, దేనిలో? ఆనందంలో, దేనిలో? సంతోషంలో, దేనిలో? బాధలో. ఇవన్నిట్లో కూడా మనము వారసులమై ఉన్నాం. ఇంకో మాట చెప్పాలంటే, యేసు క్రీస్తు వారు చేసిన ప్రతి అద్భుతాన్ని మనం చేయగలం. ఆమేన్ అని అనొచ్చు. ఏమంటారోలే పాపం, అనండి గట్టిగా, అందరూ గట్టిగానండి. ఎందుకని? యేసుతో ఉంటే, యేసుతో కూడా ఉన్న వారమైతే మనము ఆయన చేసిన అద్భుతాలన్నీ ఖచ్చితంగా చేయగలం. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎవరు నమ్మాలి? ఈయన నమ్మాలి. యేసుతోటి వారిమని నమ్మాలి, యేసుతోటి పాలిభాగస్తుల వారిని నమ్మాలి, యేసుతో శ్రమ పడుచున్న వారిమని నమ్మాలి. అసలు శ్రమ పడితేగా యేసుతో శ్రమ పడుచున్న వారిమని నమ్మటానికి మనం ఏమండి? అవునా కాదా? మొదట శ్రమే. ఆ శ్రమ దాటిపోయిన తర్వాత ఎలాగొచ్చిద్దట? ఏమొచ్చింది? పిల్లల వారసత్వం వచ్చిద్దట, వారసుల వారసత్వం వచ్చిద్దట. ఆయనతో కూడా మనం కూడా ఆయనకి కుమారులం అయి ఉంటామంట. పురిలేరా, జాగ్రత్త. నువ్వు చేయాల్సింది చెయ్యి భూమి మీద ఉన్నప్పుడే. తర్వాత పరలోకంలో దేవుడు నీకేమి ఇయ్యాలో అది ఇస్తాడు, భూలోకంలో నీకేమి ఇయ్యాలో అది కూడా ఇస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాను. దేవునికి ఆయన గిన్నెలో చేయటం అంటే మనము బల్లారాధనలో చేయి వేసి, ఆ బల్లలో చేయి వేసాం ఇక తప్పు లేదు, బల్లలో చేయి వేసాం ఇక ఆనందమే, బల్లలో చేయి వేసాం ఇక సంతోషం అనుకోవటం కాదు. కానీ అసలు సంతోషం ఏంటంటే, యేసు క్రీస్తు ఏ గిన్నెలోనైతే, ఏ గిన్నెలోదైతే త్రాగుతారో ఆ గిన్నెలోది త్రాగి ఆయన వలె అన్ని విషయాలలో ఓర్చుకోగలిగితే నువ్వు కూడా వారసుడివి, వారసురాలువి. మచ్చ మరక డాగు కళంకం లేని సంఘముగా, నీలో ఎటువంటి నిందలేని సంఘముగా, నీలో ఎటువంటి ఏమంటారు పాపము లేని సంఘముగా మార్చబడతావు. ప్రియులేరా, నిజంగా జబదయి కుమారులు అన్నారంట, అయ్యా నీతో పాటు మేము కూడా అదే గిన్నెలో నీది త్రాగుతాం అని వారికి తెలియకే మాట్లాడారు. కానీ తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు కూడా క్రీస్తులాగే మరణానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. నిజమే, ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఎన్ని అవమానాలు పడ్డాడు. ఈడు ఒంటరికి పనోడు కుమారుడు కాదా? వీళ్ళ అమ్మ పాలన కాదా? వీళ్ళ అక్క, వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ చెల్లెళ్ళు పాలన కాదా? వీడికి ఎందుకు ఎంత బెళ్ళప్పు, ఈడెందుకు ఇలా చేశాడని చాలా మంది అన్నారు. నువ్వెవడువయ్యా దైవ దూషణ చేయటానికని అన్నారు, దేవుని ద్రోహి అని అన్నారు ఆయన్ని. ఇలా చాలా అవమానాలు పడ్డారు. అదే అవమానాల్ని మరి వాళ్ళు కూడా సహించడానికి ఇష్టపడి, అయ్యా మేము కూడా వారసత్వాన్ని పుచ్చుకుంటా ఉన్నప్పుడు ఆయన వారసత్వం వాళ్ళకి అనుగ్రహించాడట. అలాగే దేవుడు నీకు నాకు కూడా ఆయన వారసునిగా వారసత్వాన్ని మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దీవించే దేవ, ఆశీర్వదించేవాడా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకి దేవునికి కారణభూతుడా నీకు స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తంలో, నీ ఇష్టంలో అయ్యా ఇదిగో నా తండ్రి, ఈ నెల మొదటి ఆదివారం నుంచి నాయన ఇదిగో ఈ నెల చివరి ఆదివారం వరకు నైనా నన్ను మమ్మలను సజీవులుగా ఉంచి అయా సజీవుడైన నిన్ను గణపరచడానికి, సజీవుడైన నిన్ను హెచ్చించడానికి మమ్మల్ని సన్నిధికి నడిపించినందుకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, జబదయ్య భార్య వచ్చి, అయా నా కుమారుడు ఒకడు నీ కుడి పక్క ఒకడు ఎడవ పక్క ఉండడానికి అవకాశం అన్నప్పుడు నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా అన్నప్పుడు, నేను తాగే గిన్నెలోనిది మీరు తాగలరా అంటే, తెలియకే, తొందరపాటు కాదు ఇది, ఆశ కలిగి తెలియకే, అయ్యా నువ్వు త్రాగే గిన్నెలోనిదే మేము కూడా త్రాగుతామని యాకోబు, యాహోను, ఇంకా అనేక మంది అపోస్తలులు ప్రభా నువ్వు త్రాగిన గిన్నెలోది తాగారట. కాబట్టి నైనా నీ కోసం, ఈ లోకం కోసం హతసాక్షులయ్యారు ప్రభా. నాయన నువ్వు ప్రపంచాన్ని నాయన ఇదిగో నా తండ్రి పరిశుద్ధపరచటానికైతే నీ వెనక వచ్చిన వారు నిన్ను నిర్ధారణ చేయటానికి నాయన నువ్వే నిజ దేవుడు అని నాయన ఇదిగో నా తండ్రి నీ కొరకు మరణిస్తామని
అనేక మంది ఒప్పుకొని ప్రాణాలు వదిలేసి పరలోక రాజ్యములో నాయన, ఆ నిత్య రాజ్యములో నాయన వారు ప్రభా జీవించటానికి, నీ వారసులుగా ఉండటానికి ఇష్టపడి నాయన ఈ లోకములో ప్రాణాల్ని అర్పించిన ఆయా దాఖలాలు కనపడుతూ ఉన్నాయి. నిజమే ప్రభా, నీ బిడ్డలుగా వారు మేము కూడా అలాగే ఉండడానికి సహాయం చేయండి. మాకును ప్రభా అయాదు నీ వారసత్వాన్ని అనుగ్రహించండి నాయన. నీ వారసత్వాన్ని అనుగ్రహించని సంకలగొట్టుగాక నీ వారసత్వాన్ని పొందుకున్న మేము అనేక ప్రాంతాల్లో నీ సువార్తను ప్రకటిస్తూ ఉంటే చాలామంది బాధ పెడతారు, కష్టపెడతారు నాయన, అవమానిస్తారు, నిందలు వేస్తారు. అయినా సరే ఓర్పుతో సహనముతో సహించడానికి సహాయం చేయండి. అపోస్తలులు ప్రభా మహాసభలో అప్పజెప్పబడి నాయన తన్నులు తిని ప్రభా ఆనందంగా బయటకు వస్తూ నిన్ను నన్ను పాత్రలను చేశారు. అన్నా, తమ్ముడు, బాగుంది కదా, సంతోషంగా ఉంది కదా అని దెబ్బలు తిని కూడా ఆగకుండా మందిరాల్లో, ఇంటింట, అనేక ప్రాంతాల్లో నిన్ను ప్రకటించిన ఆయా దాఖలాలు కనపడుతున్నాయి. ప్రభా మేము కూడా ఎన్నంతసేపే కాదు కానీ నాయన ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి నీ వాక్యాన్ని చెప్పడానికి నాయన, నిన్ను గనపరచడానికి, నీ ద్వారా ఒక ఆత్మను నేను రక్షించడానికి మాకు ఆ తెగింపును, త్యాగమును, ఆ తెలివిని, జ్ఞానమును మాకు దయచేయమని అయా